నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, కర్కాటక రాశి వారికి జూన్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు, ఏ పాదాలు వస్తాయని అంటే, ఇక్కడ పునర్వసు నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. అయితే శనైశ్వరుడు ఏం చేశాడంటే 29వ తేదీ మార్చి 2025 రోజున మరి ఈ యొక్క కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం మీకు బాగా తెలిసిపోయింది. ఇకపోతే రాహుకేతువులు మాత్రం ఈ యొక్క 18వ తేదీ మాత్రం ఈ యొక్క కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతు అనేటువంటి వాళ్ళు ప్రవేశించారు. ఇకపోతే గురువు మాత్రం 14వ తేదీనే మరి మే మాసంలో ఈ యొక్క వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావటం జరిగింది. మరి జూన్ మాసంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడంటే మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత రవి బుధులేమో వృషభ రాశిలో ఉన్నారు. కుజుడేమో నీచబడి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దయచేసి ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మీ జాగ్రత్తలు మీరు పడవలసిందే. లేకపోతే మాత్రం చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇన్ఫెక్షన్స్ కూడా కలగవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ సోదరీమణులతో ఏ గొడవ పెట్టుకోకూడదు. మీ మధ్యన ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా చూసినా ఉద్రేకము, ఆ తర్వాత కోపము ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. అప్పుడే మీకు తగినటువంటి ఆ ప్రశాంతమైనటువంటి జీవితం మీకు కలుగుతుంది. లేకపోతే ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. మరి ఇక్కడ వ్యయస్థితి కనుక అంటే ఖర్చుల విషయంలో కనుక తీసుకుంటే మీరు వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు కావలసినటువంటి విధంగా మీరు కొనుక్కుంటారు. కానీ అవి శుభకార్యాల నిమిత్తం ఖర్చు జరుగుతుంది. అశుభకార్యాలు మాత్రం పరిస్థితుల్లో ఏ రకమైన ఖర్చులు ఉండవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటే సరిపోతుంది. మరి ఇక్కడ గురువు యొక్క వీక్షణ అనేటువంటిది ఉంటుంది. తాను మిథున రాశిలో ఉన్నాడు కదండి, అక్కడి నుంచి ఆయన ఏం చేస్తారంటే ఈ యొక్క 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి కర్కాటక రాశి వారికి ఏ స్థానాలు చూస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. 4వ స్థానము విద్యాస్థానము, తల్లి స్థానము, ఆ తర్వాత గృహస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి గృహ పరిస్థితులు, వాతావరణం అన్నీ కూడా బాగుంటాయి. విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పొచ్చు. తల్లిగారి ఆరోగ్యం ఏమైనా బాధగా ఉంటే అది కుదుటపడేటువంటి అవకాశాలు గురువు వల్ల కలుగుతాయి. ఆ తర్వాత 6వ స్థానం అంటే శత్రురోగ క్షేత్రం కాబట్టి ఏ రకమైనటువంటి ప్రమాదం అనేటువంటిది కలిగినప్పటికీ కూడా మీరు తప్పించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 8వ స్థానం అంటే ఈ కొంత కష్టము అనేటువంటిది ఏదైతే ఉందో అవలీలుగా దాన్ని దాటేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శనైశ్వరుడు కూడా తాను మీనరాశిలో ఉన్నాడు కదా, మరి అక్కడి నుంచి ఏం చేస్తాడంటే 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ స్థానాలను చూస్తున్నాడు అనేది ముఖ్యం. మనకి ఇక్కడ 11వ స్థానాన్ని చూస్తున్నాడు. లాభము అంటే అధర్మ రీతిన కనుక ఏదైనా వ్యాపారస్తులు ప్రవర్తించినట్టయితే లాభము అనేటువంటి చాలా కఠినతరంగా ఉంటుంది. అక్కడికే అయిపోతుంది. అదే ధర్మ మార్గాన వ్యాపారం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు. ఎంచేతంటే శనైశ్వరుడు ఎప్పుడైతే లాభస్థితిని చూస్తాడో అతను ధర్మ మార్గాన నడిచారా లేదా అని మాత్రమే చూస్తాడు. అధర్మ మార్గాన నడిచిన వాళ్ళకి మాత్రం నిరాశ మిగుల్చుతాడు. కాబట్టి ఈ లాభస్థానాన్ని చూసినప్పుడు మీరు సక్రమమైనటువంటి రీతిలో మీ వ్యాపారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే 3వ స్థానాన్ని చూస్తున్నాడు. 3వ స్థానం అంటే నేను చెప్పాను కదా, సోదరుల మధ్యన ఏ గొడవ రాకుండా చూసుకోండి. 6వ స్థానాన్ని చూస్తున్నాడు.
మరి పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక రకంగా ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు గానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు గానీ, వాతం గానీ ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే శనైశ్వరుడు చూసినప్పుడు ఏమవుతుంటే షష్టమ స్థానాన్ని ఖచ్చితంగా మన ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఈ కీళ్ళ వాపులు, ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం చూసుకోవాలి. అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి తీసుకున్నాం. వ్యాపారుల గురించి చెప్పాను. ఇప్పుడు ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కనుక మనం తీసుకున్నట్టయితే ఏమాత్రం వాళ్ళు అత్యాశకు పోయి డబ్బును దోచుకుందాం అనేటువంటి ఆలోచన మాత్రం ఉంటే మాత్రం చాలా రకాలుగా అవమానాలు పొందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అత్యాశకు పోకుండా మా కష్టానికి ఫలితం దక్కింది అని తృప్తి పడుతూ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారో ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి ఆపద ఉండదు, అపనిందలు కలగవు. ఈ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ప్రొఫెషన్ రంగంలో ఎవరైనప్పటికీ కూడా చాలా వ్యవహరించండి. ఇకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఒడిదొడుకులు రియల్ ఎస్టేట్లో చాలా ఉంటాయి కాబట్టి అంత గొప్పగా ఈ మాసం ఉండేటువంటి అవకాశాలు లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి హెచ్చులకు పోయి అనవసరంగా నష్టపడకుండా మీ జాగ్రత్తలు మీరు పడి జాగ్రత్త ముందుకు నడవండి. ఇక మరో విషయం, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం, ఎందుకంటే నేను చెప్పాల్సింది ఎందుకు వస్తుందంటే కుజుడు ఉన్నాడు కాబట్టి ఎంతో జాగ్రత్త మీరు ప్రయాణాలు చేసి రావాలి. సాధ్యమైనంత వరకు మానుకోవడం మంచిదని మాత్రం నేను చెప్తున్నాను. చూడండి, అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్పదు కదా, అంచేత తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీకు అర్హత ఉంటే తగిన రీతిన వెళ్ళగలిసి వస్తే ఆర్థిక స్తోమత ఉంటే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇకపోతే మరో విషయం, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని అనిపిస్తుంది, వెళ్ళండి, పర్వాలేదు. ఎప్పుడైతే భగవంతుని ధ్యానంలో మీరు కనుక తీర్థయాత్రలు చేస్తారో అది ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఆ భగవంతుడిని దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా నిత్యం కూడా హనుమాన్ చాలీసా చదువుతూ అతను సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కూడా చదువుతూ ఈ మాసమంతా గడపాలని నా మనవి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.